Hi students, welcome to ABN PRR College of Science Kovuru online classes. So BSc final year semester 6 elective A analytical methods in chemistry lo unit 2 treatment of analytical data కాన్సెప్ట్ ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఇది పార్ట్ 2 అన్నమాట. ఈ వీడియో క్లాస్లో మనం ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాము అంటే యాక్యురసీ అంటే ఏంటి, సో మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యాక్యురసీ, ప్రిసిషన్, అట్లాగే మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ప్రిసిషన్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్, సో నెక్స్ట్ అట్లాగే అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఎర్రర్ ఎనాలిసిస్, స్టాండర్డ్ డీవియేషన్, కాన్ఫిడెన్స్ లిమిట్, ఈ టాపిక్స్ని మనం ఈ వీడియో క్లాస్లో నేర్చుకుంటాం. సో యాక్యురసీ అంటే ఏంటో మొట్టమొదటిగా చూద్దాం. ఇక్కడ యాక్యురసీ అంటే in analytical chemistry the term accuracy is used in relation to a chemical measurement. ఇక్కడ మనం చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ యొక్క మెజర్ చేయడాన్ని అంటే బాగా ఈజీగా వాడుతూ ఉంటాం. యాక్యురేట్గా వచ్చింది ఆన్సర్, రిజల్ట్ యాక్యురేట్గా వచ్చిందా లేదా అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఎక్స్పెరిమెంట్లోనూ మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్గా ఈ వాల్యూని ఎలా చెప్తామంటే యాక్యురసీ రిఫర్స్ టు హౌ క్లోజ్ ఏ మెజర్డ్ వాల్యూ ఈజ్ టు ఎన్ యాక్సెప్టెడ్ ఆర్ ట్రూ ఆర్ థియరిటికల్ వాల్యూ. అంటే మనకు వచ్చినటువంటి మనం చేసిన ఎక్స్పెరిమెంట్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ట్రూ వాల్యూకి ఎంత దగ్గరగా వచ్చింది. అంటే ఎర్రర్ కనుక 0 అయిపోతే ఇట్ ఈస్ అన్ యాక్యురేట్, అంటే కరెక్ట్గా వచ్చింది. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఎర్రర్ని మనం ఎలా డిఫైన్ చేసుకున్నాము అంటే ట్రూ వాల్యూ, థియరిటికల్ వాల్యూ మైనస్ అబ్జర్వ్డ్ వాల్యూ అన్నాం. అంటే మనం అబ్జర్వ్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో మనం అబ్జర్వ్ చేసినటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనకి ఎంత క్లోజ్గా మనం మెజర్ చేసామో, ట్రూ వాల్యూకి ఎంత దగ్గరగా వచ్చామో, లేదా ఎగ్జాక్ట్గా ట్రూ వాల్యూని మనం ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం పొందామో, దట్ ఈస్ కాల్డ్ యాక్యురసీ. అందుకనే యాక్యురసీని ఎలా రిఫర్ చేస్తామంటే క్లోజ్నెస్ ఆఫ్ ఏ మెజర్డ్ వాల్యూ టు ఏ స్టాండర్డ్ ఆర్ నోన్ వాల్యూ అని చెప్పేసి అంటాం. సో అన్ యాక్యురేట్ మెజర్మెంట్ హ్యాస్ నో సిస్టమాటిక్ ఎర్రర్ అండ్ నో ర్యాండమ్ ఎర్రర్. అంటే యాక్యురేట్గా వచ్చేసింది ఆన్సర్ అంటే అర్థం ఏంటి, అక్కడ ఏ విధమైనటువంటి ఎర్రర్ జరగలేదు. దట్ మీన్స్ ఎర్రర్ అనేది లేదు. అంటే మనకి సిస్టమాటిక్ ఎర్రర్స్ కానీ యాక్సిడెంటల్ ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్ కానీ ఏర్పడలేదు అని చెప్పేసి చెప్తాం. అందుకనే దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం మనము అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎక్స్పెరిమెంట్ వాల్యూ అండ్ true or most probable value. So experimental value is an agreement between the experimental value, true value, experimental value or observed value between theoretical value or true value గా మనం చెప్తాం. నెక్స్ట్ వచ్చి ప్రిసిషన్. ఫస్ట్ యాక్యురసీ, ప్రిసిషన్ ఈ రెండు తెలుసుకుని ఆ తర్వాత మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. అంటే హౌ ఇట్ ఈజ్ యాక్యురేట్, మనం చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఎంత యాక్యురేట్గా వచ్చింది అంటే అర్థం ఏంటి, ట్రూ వాల్యూకి ఎంత దగ్గరగా ఉంది లేదా ట్రూ వాల్యూని ఎంత పొందాము, ట్రూ వాల్యూని పొందామా లేదా అని చెప్పేదే యాక్యురసీ. మరి ప్రిసిషన్ అంటే ఏంటి, రీప్రొడ్యూసబిలిటీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ రిపీటబిలిటీ అనొచ్చు లేదా రీప్రొడ్యూసబిలిటీ. దిస్ ఈజ్ రీప్రొడ్యూసబిలిటీ. అంటే మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూ ఉంటాం సేమ్ కండిషన్స్లో. ఒకే కండిషన్లో సే ఫర్ ఎగ్జాంపుల్ మనం టైట్రేషన్ చేస్తూ ఉంటాం. టైట్రేషన్ ఏంటి, కాంకరెంట్ వాల్యూ వచ్చే వరకు చేయాలి అన్నది. ఓకే, నెక్స్ట్ అలాగే మన 5th సెమ్లో మనం విస్కాసిటీ కానీ సర్ఫేస్ టెన్షన్ కానీ తీసుకున్నాం. విస్కాసిటీ కానీ సర్ఫేస్ టెన్షన్ కానీ చేస్తే అందులో ఎన్ని వాల్యూలు 3 టైమ్సో 5 టైమ్సో మనం లేదా 6 టైమ్సో ఇట్లాగ మనం ఎక్స్పెరిమెంట్ని సేమ్ కండిషన్లో రిపీట్ చేస్తూ ఉంటాం. సో అలాగా రిపీట్ చేసి అంటే ఒక ఎక్స్పెరిమెంట్ని సేమ్ కండిషన్లో రిపీట్ చేసి ఆ వాల్యూని అబ్జర్వ్ చేసేటువంటి ప్రాసెస్నే మనం ప్రిసిషన్ అంటాం. సో ఇక్కడ ప్రిసిషన్ అంటే ఎక్స్ప్రెసెస్ the degree of reproducibility or repeatability agreement between repeated measurements. సో మనం తీసుకున్నటువంటి వాల్యూస్ అంటే ఫస్ట్ టైం చేసావు, నెక్స్ట్ టైం చేసావు ఇలా చేస్తున్నప్పుడు సేమ్ కండిషన్లో ఆ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని అంటే రిపీటబుల్ మెజర్మెంట్స్ చేసేటువంటి ప్రాసెస్ని తద్వారా
అందులో వచ్చేటువంటి విధానాన్ని గమనించి హౌ ఇట్ ఈజ్ యాక్యురేట్ టు ద రిజల్ట్, హౌ ఇట్ ఈజ్ యాక్యురేట్ టు ద ట్రూ వాల్యూ అన్న విధానాన్ని చెప్పేదే ప్రిసిషన్. ద మోర్ మెజర్మెంట్స్ యూ మేక్ అండ్ ద బెటర్ ద ప్రిసిషన్, ద స్మాలర్ ద ఎర్రర్ విల్ బీ. అంటే నువ్వు ఎన్నిసార్లు రిపీట్ చేస్తావో దానివల్ల ఏమవుతుంది అంటే బెటర్ ప్రిసిషన్ వస్తుంది, తద్వారా ఎర్రర్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే యాజ్ ద డిగ్రీ ఆఫ్ రీప్రొడ్యూసబిలిటీ, the degree of reproducibility of a series of repeated measurements of the same property under unchanged conditions ఏమీ లేకుండా ఒక ఎక్స్పెరిమెంట్ని మనం రిపీటెడ్గా చేస్తూ ఆ మెజర్మెంట్స్ అన్నిటినీ కూడా ట్యాబ్లెట్ ఫామ్లో వేసుకునేటువంటి విధానము, అలా వచ్చినటువంటి వాల్యూస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మనం యాక్యురసీకి, మన ట్రూ వాల్యూకి ఎంత దగ్గరగా ఉన్నాము, మనం చేసిన ఎక్స్పెరిమెంటు యొక్క రిజల్ట్ యాక్యురసీకి అంటే ట్రూ వాల్యూకి ఎంత దగ్గరగా ఉంది లేదా ట్రూ వాల్యూని పొందుతోందా అన్న విషయాన్ని చెప్పేదే ప్రిసిషన్. దట్స్ వై ప్రిసిషన్ ఈజ్ నథింగ్ but the repeatability or repeated measurements of the same property of an experiment అని చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఒక ఎక్స్పెరిమెంట్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రిసిషన్ యాక్యురసీ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనం 50 grams ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ మాస్, ఒక శాంపిల్ తీసుకున్నాం. అంటే ఒక మాస్ని మనం వే చేసాం అన్నమాట అండి. ఎంత దాని వాల్యూ ఎంత 50 grams అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాము, రిపీటెడ్గా ఆ మాస్ని అంటే సింగిల్ ప్యాన్ బ్యాలెన్స్లో చేస్తున్నాం. ఇది సింగిల్ ప్యాన్ బ్యాలెన్స్లో అంటే ఫస్ట్ ఏం చేశారు, ఫస్ట్ ఆ సేమ్ శాంపిల్ని వే చేసినప్పుడు ఎనలిస్ట్ 1 ఏం చేశాడంటే 47.5 అని, 47.6 అని, 47.5 అని ఇలాగ 4 సార్లు చేశాడు, 4 times చేశాడు అనుకుందాం. అంటే 47.5, 47.6, 47.5 మళ్ళీ 47.7. సో ఇలా వచ్చింది. సెకండ్ టైం ఇంకొక అనలిస్ట్ ఏం చేశారు అంటే 49.8, 50.5, 51, 49.6 కింద వే చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని జాగ్రత్తగా గమనిస్తే ఈ 4 వాల్యూస్ చూస్తే మీకు దగ్గరగా వచ్చేసినాయి. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ప్రిసైజ్. కానీ యాక్యురసీ ఉందా ఇందులో అంటే ఆన్సర్కి దగ్గరగా, ట్రూ వాల్యూకి దగ్గరగా ఉన్నారా లేదు. అంటే ఏమైంది, యువర్ స్కేల్, నువ్వు ఏదైతే మెజర్ చేసావో, గ్రామ్స్ ఏదైతే మెజర్ చేసావో ఆ వాల్యూలు 4 కూడా దగ్గరగా 4 సార్లు చేసినప్పుడు కూడా నీకు దగ్గరగానే వచ్చాయి వాల్యూస్ అన్నీ కూడా. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ప్రిసైజ్ బట్ నాట్ వెరీ యాక్యురేట్. సో ఇక్కడ యాక్యురసీ లేదు. ఇక్కడ ఎందుకు లేదు, 50 అంటే ఎర్రర్ ఎక్కువగా ఉంది ఇక్కడ. నెక్స్ట్ అదే సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడు ఈయన అంటే 49.8 చేశాడు, 50.5, 51, 49.6. ఇదేమైంది అంటే ఆన్సర్ 50 grams దగ్గరగా ఉంది, అంటే ట్రూ వాల్యూకి దగ్గరగా ఉంది, అంటే యాక్యురసీ. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే ఈ వాల్యూలు కంపేర్ చేయండి. 49.8 నుంచి 50.5, ఇక్కడ 51 అంటే 49.8, 51 మళ్ళీ 49.6. అంటే ఇక్కడ ఏమైంది, ఇవి ప్రిసైజ్గా లేవు, ఈ 4 వాల్యూలు దగ్గరగా లేవు. సో వేరువేరుగా ఉన్నాయి కానీ ఆన్సర్కి దగ్గరగా ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి. ఆల్ దీస్ 4 values ఆర్ ప్రిసైజబుల్. అంటే ఆ 4 వాల్యూలు దగ్గరగా ఉన్నాయి. అంటే ఎంత డిఫరెన్స్, 0.1, 0.2 డిఫరెన్సే మ్యాక్సిమం ఉంది. ప్లస్ ఆర్ మైనస్ మనం చూసుకున్నట్లయితే 0.1, 0.2 డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కువ డిఫరెన్స్ ఉంది. అంటే జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 50 grams ఇస్ ద ట్రూ వాల్యూ. ఈ ట్రూ వాల్యూకి దగ్గరగా వచ్చేసే ఈ 4 వాల్యూలు అంటే దీస్ ఆర్ యాక్యురేట్ బట్ నాట్ యాజ్ ప్రిసైజ్. సో ఇవి ప్రిసైజ్ కాదు. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ద ఎర్రర్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ ఎన్ అనలిస్ట్, ఫస్ట్ అనలిస్ట్ చూస్తే ఇక్కడ వచ్చేటువంటి ఎర్రర్ ఏమై ఉండొచ్చు అంటే మేబీ ఇట్స్ ఎ సిస్టమాటిక్ ఎర్రర్, కాన్స్టెంట్ ఎర్రర్స్ వచ్చి ఉండొచ్చు. అందులో మనకి ఈ ఎక్స్పెరిమెంటల్ ప్రకారంగా చూస్తే కాన్స్టెంట్ ఎర్రర్స్ వచ్చి ఉండొచ్చు అని. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ ఎర్రర్ వచ్చాడు అంటే ఆన్సర్ దగ్గరగా ఉన్నాడు, యాక్యురేట్గా ఉన్నాడు. కానీ ఏమైంది, ఒకదానికి ఒకటి వాల్యూకి ఏమైంది, నాట్ ప్రిసైజబుల్. సో దీనికి ఎర్రర్ ఏమై ఉండొచ్చు అంటే ర్యాండమ్ ఎర్రర్, అంటే యాక్సిడెంటల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చాయా అన్నటువంటి విధానంగా మనం ఇక్కడ చెప్పొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడ ప్రిసిషన్ అండ్ యాక్యురసీ ఈ రెండింటినీ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నాం, సో దీస్ ఆర్ ప్రిసైజబుల్. ఆల్ ద వాల్యూస్ రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ దగ్గరగా వచ్చాయి కానీ ఆన్సర్కి యాక్యురసీకి దగ్గరగా లేదు.
యాక్యురేట్ వాల్యూకి ట్రూ వాల్యూకి దగ్గరగా లేవు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, 4 వాల్యూలు యాక్యురసీకి దగ్గరగా ఉన్నాయి కానీ, అంటే యాక్యురేట్ వాల్యూకి దగ్గరగా ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ ప్రిసైజబుల్. సో ఇది మనకి యాక్యురసీ అండ్ ప్రిసిషన్. దస్ precision refers to the variability among the replicate measurements of the same quantity. Accuracy and precision are two important factors to consider when talking data measurements. So ఈ data measurements, analytical data మనం ఇస్తున్నప్పుడు, మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి విధానము ని బట్టి మనకి రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్లో మనం ప్రిసిషన్ అండ్ యాక్యురసీ రెండింటినీ కూడా మనం గమనిస్తాం. అందుకనే బోత్ యాక్యురసీ అండ్ ప్రిసిషన్ రెండు కూడా హౌ క్లోజ్ ఏ మెజర్మెంట్ ఈజ్ టు ఎన్ యాక్చువల్ వాల్యూ. సో రెండు కూడా ఏం చెప్తున్నాయంటే ట్రూ వాల్యూ, థియరిటికల్ వాల్యూ, యాక్చువల్ వాల్యూకి సంబంధించి మనం ఎంత దగ్గరగా ఉంది, ఎంత క్లోజ్గా ఉన్నాయి అని చెప్తాం. కానీ బట్ యాక్యురసీ రిఫ్లెక్ట్స్ హౌ క్లోజ్ ఏ మెజర్మెంట్స్ ఈజ్ టు ఏ నోన్ ఆర్ యాక్సెప్టెడ్ వాల్యూ. అయితే వైల్ ప్రిసిషన్ ఏం చెప్తుందంటే మనం రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చెప్తున్నప్పుడు, ఓకే, అంటే రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు, రిపీటెడ్గా ఆ మెజర్మెంట్స్ని చేస్తున్నప్పుడు సేమ్ కండిషన్స్లో ఆ వాల్యూస్నే చెప్తుంది. కానీ సో అవి ఒక్కొక్కసారి మనకి ఫార్ అవే ఫ్రమ్ యాక్సెప్టెడ్ వాల్యూకి ఒరిజినల్ వాల్యూకి ట్రూ వాల్యూకి దూరం అయినప్పటికీ కూడా ఆ వచ్చిన వాల్యూలన్నీ కూడా దగ్గరగానే ఉన్నాయనుకోండి, దట్ ఈస్ ప్రిసైజబుల్ బట్ నాట్ యాక్యురేట్. ఇలాగా రెండు. కానీ ఎప్పుడు యాక్యురసీ ఏం చెప్తుంది, ఒరిజినల్ వాల్యూకి, యాక్సెప్టెడ్ వాల్యూకి, ట్రూ వాల్యూకి ఎంత దగ్గరగా ఉన్నాము అని చెప్తే, ప్రిసిషన్ అనేది ఓకే సో ట్రూ వాల్యూకి ఎంత దగ్గరగా ఉన్నామని చెప్తూనే మనం చేసిన ఎక్స్పెరిమెంట్స్ యొక్క 4 వాల్యూలు కానీ 6 వాల్యూలు కానీ 5 వాల్యూలు కానీ అవి ఎంత క్లోజ్గా ఉన్నాయి అన్నది, అవి ఆన్సర్కి దూరం అవ్వచ్చు. కానీ 4 ఎక్స్పెరిమెంట్స్ వాల్యూలు నువ్వు 4 సార్లు ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ 4 ఎక్స్పెరిమెంట్ వాల్యూస్ ఎలా వచ్చాయో చెప్పేదే ఈ ప్రిసిషన్. దానికి సంబంధించి చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. Precision always accompanies accuracy, but a high degree of precision does not imply accuracy. ఎప్పుడు కూడా మనకి ప్రిసిషన్ అనేది యాక్యురసీని ఇంప్లై మీన్స్ అకామిలేట్ చేస్తుంది, సో అకంపైన్ చేస్తుంది. కానీ మనకి ఇక్కడ హై డిగ్రీ ఆఫ్ ప్రిసిషన్ ఏమో ఎప్పుడు యాక్యురసీకి దగ్గరగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఈ టార్గెట్కి ఒక 4 ట్రయల్స్ చేశారు. అప్పుడు ఏమైంది, ఈ 4 వేరువేరుగా వచ్చాయి. 4 వాల్యూలు అసలు యాక్యురసీ అంటే ఓ ట్రూ వాల్యూకి దగ్గరగా లేవు. ఇప్పుడు ఏమైంది, ఈ 4 వేరు చోట్ల పడ్డాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ టార్గెట్స్ 4 కూడా వేరు చోట్ల పడ్డాయి అంటే అర్థం ఏంటి, నాట్ ప్రిసైజ్ అండ్ నాట్ యాక్యురేట్. నాట్ ప్రిసైజ్, నాట్ యాక్యురేట్. ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏమైంది, ఈ 4 చోట ఒకే చోటకు వచ్చాయి చూడండి ఇక్కడ. కానీ యాక్యురసీకి దూరంగా ఉంది, యాక్యురేట్ వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూకి దూరంగా ఉంది. అంటే ఈ 4 వాల్యూలు దగ్గరగా వచ్చాయి. ఇది ఏ ఎర్రర్, సిస్టమేటిక్ ఎర్రర్. అంటే ఆ టార్గెట్ చేసేవాడు కరెక్ట్గా గోల్ చేయలేకపోయాడు, కరెక్ట్గా టార్గెట్ చేయలేకపోయాడు. అందుకనే సిస్టమేటిక్ ఎర్రర్ అనమాట. అదంతా కూడా సిస్టమేటిక్ ఎర్రర్, కాన్స్టెంట్ ఎర్రర్స్గా చెప్తాం. సో దేర్ ఫోర్ ఇదేంటి ప్రిసైజ్, ఈ 4 వాల్యూలు ఒకే చోటకు వచ్చాయి కాబట్టి 4 వాల్యూని ప్రిసైజ్ అని చెప్పొచ్చు, బట్ నాట్ యాక్యురేట్ బికాస్ ఒరిజినల్ వాల్యూకి దూరంగా వచ్చాయి కానీ దీస్ ఆర్ ప్రిసైజబుల్. 4 ఒక చోటుకు వచ్చి పడ్డాయి. ఇదేంటిది, సో ఈ టార్గెట్ కరెక్ట్గా 4 కూడా అంటే 4 ట్రయల్స్ చేశారు, 4 ట్రయల్స్ కూడా సక్సెస్ఫుల్గా టార్గెట్ని రీచ్ అయ్యాయి. అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ ప్రిసైజబుల్, ప్రిసైజ్డ్ అండ్ యాక్యురేట్. ఓకే, సో 4 కూడా ప్రిసైజ్ అండ్ యాక్యురేట్గా మనం చెప్తాం. ఇలాగ మనం యాక్యురసీని సో హౌ క్లోజ్ ఏ మెజర్మెంట్ అని చెప్తే, ప్రిసిషన్ రిఫర్స్ టు హౌ క్లోజ్ టుగెదర్ ఏ సిరీస్ ఆఫ్ మెజర్మెంట్స్. అంటే నువ్వు కొలిచిన కొలతలు ఏవైతే ఉంటాయో, నువ్వు మెజర్ చేసినటువంటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ మధ్య పొంతనలో చెప్పేది, ఆ వాల్యూస్ ఒకదానికొకటి ఎలా వచ్చాయి అన్న విషయాన్ని, ఎంత తేడా ఉంది ఆ వాల్యూస్లో, ఆ 4 దగ్గరగానే ఉన్నాయా అంటే ట్రూ వాల్యూ. ఆన్సర్ చూడం, మనం ఇక్కడ ఆన్సర్ చూడం, ఎక్స్పెరిమెంట్ చేసుకెళ్తాం. ఆ ఎక్స్పెరిమెంట్ 4 సార్లు చేసామా, 5 సార్లు చేసామా, 6 సార్లు చేసామా, ఆ వాల్యూలు ఎలా ఉన్నాయి అన్నదే చూస్తాం మనం. అందుకనే మన టైట్రేషన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడ. ఎందుకంటే మనం టైట్రేషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ వాల్యూ ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ వాల్యూ ఎక్కువ వచ్చింది, నెక్స్ట్ వాల్యూకి వచ్చేటప్పుడు ఏమంటే తగ్గుతూ జాగ్రత్తగా నువ్వు చేసుకుంటూ వెళ్తే కాంక్రీట్ వాల్యూస్ వస్తాయి. అంటే ప్రిసైజబుల్ నెక్స్ట్ యాక్యురేట్, ప్రిసైజ్ యాక్యురసీ రెండింటినీ కూడా మనం చూస్తాం.
అక్కడ మూడు సార్లే వచ్చేయాలి, 4 సార్లు వచ్చేయాలి కాదు, కాంకరెంట్ వాల్యూస్ అని చెప్తున్నాం మనం అక్కడ. అంటే ఖచ్చితంగా ఒక్కసారి చేస్తే రిజల్ట్ రాదు అక్కడ మనకి, అందుకనే ఖచ్చితంగా రెండోసారి చేయాలి. రెండోసారి చేసినప్పుడే నువ్వు సక్సెస్ఫుల్గా ఎక్స్పీరియన్స్డ్గా చేసావు అనుకో, సేమ్ వాల్యూ వచ్చింది అనుకోండి, ఆ సేమ్ వాల్యూ మనకి మనం ఎగ్జామిన్ చేయాల్సిన ట్రూ వాల్యూ రెండు ఒకటే అయిపోయింది అనుకోండి, దేర్ ఫార్ వాట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ ప్రిసైజ్డ్ అండ్ యాక్యురేట్ అవుతుంది. అలా కాకుండా మన వాల్యూ ఏమో బ్యూరిట్ రీడింగో లేదంటే ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ప్రెసెంట్ ఇన్ దట్ ఒకటేమో 5 grams అయితే మనకేదో 4.5 grams వచ్చింది అనుకోండి, లేదా బ్యూరిట్ రీడింగ్లో తేడా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైనట్టు. సో రెండు వాల్యూలు దగ్గరగా వస్తాయి, కాంకరెంట్ వస్తుంది, కానీ ఫార్ అవే ఫ్రమ్ ద యాక్యురేట్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూకి దూరం అయిపోతుంది. సో ఇట్లాగా మనం యాక్యురసీని, ప్రిసిషన్ని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, మనం ఒక 7 times టార్గెట్ చేసాం. ఈ టార్గెట్ని 7 times ప్రాక్టీస్ చేసినప్పుడు లో యాక్యురసీ ఒకసారి ఏమైంది, ఒకసారి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఏమైంది, ప్రిసిషన్ ఏమైంది, చాలా దారుణంగా ఉంది. అంటే ఒక్కొక్క వాల్యూకి అసలు సంబంధం లేదు. అందుకని లో యాక్యురసీ, లో ప్రిసిషన్. ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, యాక్యురసీ లేదు అసలు, కానీ అన్ని వాల్యూలు దగ్గరికి వచ్చేసాయి. హై ప్రిసిషన్, అంటే ప్రిసిషన్ ఎక్కువగా ఉంది. ఎందుకని అన్ని వాల్యూలు దగ్గరగా వచ్చాయి. అంటే మనం ఏమనుకుంటాం, ఇది అంటే ఈ వాల్యూ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అన్ని ఎలా వచ్చేస్తున్నాయి అంటే ఆన్సర్ ఇదేనా, ఒకేసారి 6 సార్లు చేశాను, 7 సార్లు చేశాను, దగ్గరగానే వస్తుంది ఏంటి ఆన్సర్ అంతాను, అంటే ఆన్సర్ ఈ రేంజేనా అనుకుంటాం. కానీ అందులో మీకు ఎర్రర్స్ ఎగ్జిస్ట్ అవడం వల్లనే ఏదో తేడా యాక్యురేట్ వాల్యూస్కి మీకు, అందుకనే లో యాక్యురసీ తక్కువ ఉంది, బాగా తక్కువగా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, బాగా టార్గెట్కి దగ్గరగా వచ్చేసాయి అన్ని వాల్యూలు, కానీ ప్రిసిషన్ ఏమైంది ఒకసారి, అంటే ఇక్కడ డిఫరెన్స్ ఉంది మళ్ళీ. సో ఈ డిఫరెన్స్ ఉంది మళ్ళీ, ఇక్కడ కూడా లో ప్రిసిషన్, హై యాక్యురసీ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా టార్గెట్ని రీచ్ అయ్యాం. అట్ ద సేమ్ టైం నువ్వు ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేసావో అన్నిసార్లు కూడా ప్రిసిషన్ వాల్యూస్ అనేవి ఈక్వల్ అయినాయి. దేర్ ఫోర్ వాట్ హ్యాపెన్స్, సో ఇక్కడ హై యాక్యురసీ ఈజ్ ఎక్సలెంట్ అండ్ ప్రిసిషన్ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్. సో ఇది అనదర్ ఎగ్జాంపుల్. దెన్ మెథడ్స్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ యాక్యురసీ. సో యాక్యురసీని ఎలా డిటర్మైన్ చేస్తాము అన్నది చూద్దాం. ఇక్కడ ఈ యాక్యురసీని డిటర్మైన్ చేయడానికి 2 methods ఉంటాయి. ఒకటి అబ్సల్యూట్ మెథడ్, రెండోది మనకి కంపారిటివ్ మెథడ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ అబ్సల్యూట్ మెథడ్ అనేది ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఈ అబ్సల్యూట్ మెథడ్ అనేది నోన్ అమౌంట్స్ తీసుకుంటాం. సో నోన్ అమౌంట్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ తీసుకుంటాం. అంటే ఏంటి, మనం నోన్ అమౌంట్ ఆఫ్ వీటిని ఎలా తయారు చేసుకుంటామంటే, సో బై వేయింగ్ ప్యూర్ ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్ స్టాక్యోమెట్రికల్గా ఆ సొల్యూషన్ని తయారు చేసుకుంటాం. నోన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం, సో ఈ ద టెస్ట్ ఆఫ్ యాక్యురసీ ఆఫ్ ద మెథడ్ అండర్ కన్సిడరేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ బై టేకింగ్ వేరియస్ అమౌంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ అండ్ ప్రొసీడింగ్ అకార్డింగ్ టు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మనం ఏంటి, ఒక నోన్ అమౌంట్ ఉన్నది తీసుకుని పక్కన పెట్టుకుని దానికి తగ్గట్టుగా ఏం చేస్తాం అంటే డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ని తీసుకుంటాం. డిఫరెంట్ సేమ్ కాంపోనెంట్ సేమే, కానీ డిఫరెంట్ వెయిట్స్ ఉన్నవి తీసుకుంటాం. డిఫరెంట్ వెయిట్స్ ఉన్నవి తీసుకుని దాన్ని ఏం చేస్తామంటే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ద మీన్, అంటే ఈ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ని అండ్ ద అమౌంట్ ఆఫ్ కాన్స్టిట్యూట్ యాక్చువల్లీ ప్రెసెంట్ అన్నది, ఆ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని కనుక్కుంటూ ఉంటాం. జస్ట్ లైక్ ఇది మనకి క్లియర్గా చెప్పాలంటే జాబ్స్ మెథడ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. జాబ్స్ మెథడ్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఎలా అయితే మనం అక్కడ అబ్జార్బెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము, డిఫరెంట్ సొల్యూషన్స్ని ఎలా తయారు చేసుకుని వెళ్తామో, అక్కడ లైగ్యాండ్ మెటల్ లైగ్యాండ్ రేషియోని బేస్ చేసుకుని 10 సొల్యూషన్స్ ఆ జాబ్స్ మెథడ్లో తయారు చేసేది. అలా ఇక్కడ ఏంటంటే మనకేంటంటే ఒక నోన్ సొల్యూషన్ తయారు చేసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ మెథడ్. సో నోన్ వెయిట్ ఉన్నటువంటి సొల్యూషన్ తయారు చేసుకోవడం, తర్వాత ఏంటి డిఫరెంట్ సొల్యూషన్స్, అందులో నువ్వు ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అయినా తీసుకుని సేమ్ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేసుకుని కంపారిటివ్ చేసుకుని దాని ద్వారా మనం ఈ యాక్యురసీ ఎంత వస్తుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక రెండోది ఏంటి, కంపారిటివ్ మెథడ్ అనేది ఎప్పుడు వాడతామంటే, జనరల్గా మనకి మినరల్స్ ఉంటాయి. సో మినరల్స్ అంటే వాటర్లో ఉన్న మినరల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. వాటిని మనం అనాలిసిస్ చేయడానికి వాటి యొక్క ఒరిజినల్ సొల్యూషన్, స్టాండర్డ్ సొల్యూషన్ కానీ తయారు చేసుకోవాలంటే ఇబ్బంది. అప్పుడు ఏం చేస్తాం, దెన్ it is necessary to resort to the standard sample in which the constituents has been determined by one or more accurate methods. అప్పుడు ఏం చేస్తామంటే మనం డిఫరెంట్ మెథడ్స్ని శాంపిల్ తీసుకుని డిఫరెంట్ మెథడ్స్లో కండక్ట్ చేసుకుంటాం. 2 or more మెథడ్స్లో కండక్ట్ చేస్తాం. ఆ 2 or more మెథడ్స్ ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రావోమెట్రిక్ కానీ, టైట్రిమెట్రీ కానీ, స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్ కానీ, ఇలాగ ఒకే
కాన్స్టెంట్, సపోజ్ ఒక మినరల్ని ఐడెంటిఫై చేయాలి. ఆ మినరల్ని ఏం చేస్తాము అంటే గ్రావిమెట్రిక్ మెథడ్లో టెక్నిక్ ఉంటే అందులో తీసుకుంటాం. సేమ్ మళ్ళీ టైట్రోమెట్రీలో చేస్తాం అదే శాంపిల్ని, మళ్ళీ స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్లో చేస్తాం. ఇలాగ డిఫరెంట్ మెథడ్స్లో చేసుకుని అప్పుడు కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకుని అంటే ఒక టూ మెథడ్స్ని కంపేర్ చేసుకుని అప్పుడు దాని వాల్యూ రెండు మెథడ్లలోనూ ఒకటే వచ్చింది అనుకోండి, దెన్ వీ గెట్ ఓకే రైట్ యాక్యురసీని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్ ఈ మెథడ్లో చేసినా ఇంతే వచ్చింది అంటే చూడండి, మన మ్యాథమెటికల్గా మనం చూసినట్లయితే మన మ్యాథమెటిక్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎట్లాగా ఒకటే ఆన్సర్ ఒకటే కానీ డిఫరెంట్ వేస్లో చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్ని. సో డిఫరెంట్ వేస్లో చేసినప్పుడు కూడా ఆన్సర్ ఒకటే వస్తుంది. అట్లా ఇక్కడ కూడా ఏంటి, మనం డిటర్మైన్ చేయాలనుకున్నటువంటి ఏ కాన్స్టిట్యూయెంట్ ఉంటుందో సో ఆ డిటర్మైన్ బై వెయిట్ కావచ్చు లేదా బై మీన్స్ సొల్యూషన్ వైజ్గా కావచ్చు. అంటే బై వెయిట్ అయితే గ్రావిమెట్రిక్ అంటాం, బై వాల్యూమ్ అయితే టైట్రోమెట్రీ అంటాం, అలాగే స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్. సో ఇలాగ డిఫరెంట్ టెక్నిక్స్లో ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ని దేన్నైతే డిటర్మైన్ చేయాలో ఆ కాన్స్టిట్యూయెంట్ని డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్లో చేసి డిటర్మైన్ చేసి వాటి వాల్యూస్ని ఏం చేస్తాం, కంపేర్ చేస్తాం. అప్పుడు ఆ వాల్యూస్ అన్ని ఒకసారి ఒకేలా వచ్చాయనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాక్యురసీ. అలా కాకుండా గ్రావిమెట్రీలో ఒక వాల్యూ టైట్రోమెట్రీలో ఒక వాల్యూ వచ్చిందనుకోండి, అది నాట్ యాక్యురేట్. సో డిఫరెంట్ మెథడ్స్లో అంటే కంపారిటివ్ ఇక్కడ 2 మెథడ్స్ చాలు, అట్లీస్ట్ 2 మెథడ్స్. ఈ మెథడ్లో చేస్తే ఎక్స్ వచ్చింది, ఈ మెథడ్లో కూడా ఎక్సే వచ్చింది అనుకోండి, ఓకే ద వాల్యూ ఆఫ్ దిస్ శాంపిల్ ద కాన్స్టిట్యూయెంట్ ప్రెసెంట్ ఇన్ దిస్ శాంపిల్ ఈజ్ ఎక్స్ అని ఎక్స్ వెయిట్ అని చెప్పేస్తాం. సో ఇలాగా మనకి 2 మెథడ్స్ని అబ్సల్యూట్ మెథడ్, సెకండ్ కంపారిటివ్ మెథడ్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యాక్యురసీ. సో ఈ మెథడ్స్ ఆఫ్ ఆల్రెడీ ఇది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. మనం అసలు యాక్యురసీని ఎలాగ మనం ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే మనం బై క్యాలిక్యులేటింగ్ అబ్సల్యూట్ ఎర్రర్. మనకు తెలుసున్నదే ఇది, ఇందాక ఇంట్రడక్షన్లో కూడా చెప్పుకున్నాం. యాక్యురసీని ఎలా చెప్తాం, యాక్చువల్ వాల్యూ ట్రూ వాల్యూ మైనస్ అబ్జర్వ్డ్ వాల్యూ లేదా యాక్సెప్టెడ్ వాల్యూ లేదా థియరిటికల్ వాల్యూ. ఇప్పుడు వచ్చే వాల్యూని మనం ఏం చెప్తున్నాం, మనం ఇక్కడ దాన్ని ఎర్రర్. ఇప్పుడు అది లేదనుకోండి, ఆ డిఫరెన్స్ 0 అయిపోయింది అనుకోండి, అర్థం ఏంటి, ఇట్ ఈస్ యాక్యురేట్. సో దేర్ ఇస్ నో అబ్సల్యూట్ ఎర్రర్. సో అబ్సల్యూట్ ఎర్రర్ ఎప్పుడైతే లేదో ఇట్ ఇస్ యాక్యురేట్ అని చెప్తున్నాం. సో ఇక్కడ కూడా సేమ్ వన్, ద అబ్సల్యూట్ ఎర్రర్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ వాల్యూ అండ్ ద మెజర్ వాల్యూ. వైల్ క్యాలిక్యులేటింగ్ ద అబ్జర్వ్ మీన్స్ అబ్సల్యూట్ ఎర్రర్ we take only the absolute value and hence there will be no plus or minus sign. ఇక్కడ చూడండి, జనరల్గా అబ్సల్యూట్ ఎర్రర్కి ఏం చేస్తారంటే మ్యాథమెటికల్ ఫార్ములాలో మాడ్యులే వేస్తాం, మాడ్యులే. సో ఇక్కడ మనం ఏంటంటే మాడ్యులే వినే అవసరం లేకుండా ఇక్కడ చెప్తున్నాం, దానికి ప్లస్ అవ్వచ్చు అంటే యాక్చువల్ వాల్యూ కన్నా మెజర్డ్ వాల్యూ ఎక్కువ రావచ్చు, లేదా మెజర్డ్ వాల్యూ కన్నా యాక్చువల్ వాల్యూ తక్కువ రావచ్చు, లైక్ దట్. అట్లాగా అంటే అక్కడ మనం ప్లస్ ఆర్ మైనస్ సైన్ని మనం తీసుకోము, దేర్ విల్ బీ నో ప్లస్ ఆర్ మైనస్ సైన్స్ అనమాట. అంటే ఈ వాల్యూ ఎక్కువ వచ్చింది అనుకోండి, మైనస్లో కనపడుతుంది అనుకోండి, కాదు అక్కడ తీసుకోము. అందుకని మాడ్యులై కూడా వేసుకోవచ్చు దీనికి. సో ఇక్కడ టీవీ అంటే ట్రూ వాల్యూ అని అంటే ఫార్ములా ప్రకారంగా చెప్తున్నాం, లేదా యాక్చువల్ వాల్యూ అని ఇక్కడ. అలాగే ఓవి అంటే అబ్జర్వ్డ్ వాల్యూ అని, మెజర్డ్ వాల్యూ అని, ఇలాగా మనం అబ్సల్యూట్ ఎర్రర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ అబ్సల్యూట్ ఎర్రర్ తర్వాత వచ్చేది రిలేటివ్ ఎర్రర్. సో మనకు తెలుసున్నదే రిలేటివ్ ఎర్రర్ అంటే ఏం చెప్తున్నాం, అబ్సల్యూట్ ఎర్రర్ డివైడెడ్ బై యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ ఎర్రర్. ఎప్పుడు కూడా మనం రిలేటివ్ ఎర్రరే చెప్తాం. సో ఇప్పుడు మీరు చేస్తే మీకు కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ ఉన్నాయి ప్రాక్టికల్గా. సో ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో కూడా ఏం చేస్తాం, మేము ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తాం, అంటే జింక్ సల్ఫేట్ ఇస్తాం. ద అమౌంట్ ఆఫ్ జింక్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ శాంపిల్ క్యాలిక్యులేట్ చేయాలి. మీకంటే ముందర మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం, మేము ఇచ్చే సొల్యూషన్లో ఎంత జింక్ ఉన్నది అన్నది ఆన్సర్ మా దగ్గర ఉంటుంది, అంటే ట్రూ వాల్యూ. ఎందుకంటే మేము సొల్యూషన్ ఇస్తున్నాం కదా, మేము మెజర్ చేసుకుని దాని వాల్యూ రాసుకుని అప్పుడు మీకు ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తాం. ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఎర్రర్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం మేము అంటే సపోజ్ అనుకుందాం 5 grams అనుకుందాం, 5.2 grams అనుకుందాం. ఈ 5.2 grams రావాలి ఆన్సర్ అనుకుంటే మీకు ఎంత వచ్చింది మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే సొల్యూషన్ స్టాండర్డ్ సొల్యూషన్ తయారు చేసుకుంటారు, స్టాండర్డైజేషన్ ఆఫ్ ఈడిటిఏ చేస్తారు, ఆ తర్వాత ప్రాబ్లమ్ సొల్యూషన్ మెగ్నీషియం కానీ జింక్ కానీ ఇస్తాం. సో కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో ప్రొసీజర్ కూడా చెప్పాను నేను. సో దేర్ఫోర్ ఇప్పుడు దాన్ని ఏం చేస్తాము, మా వాల్యూ అంటే ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ మీ వాల్యూ బై మాకు వచ్చిన ట్రూ వాల్యూ వేస్తే దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ ఎర్రర్.
ఏమా ఈ ఎర్రర్ 1% కంటే బిలో ఉంటే ఫుల్ మార్క్స్ 25 మార్క్స్ ఇచ్చేస్తాం మీకు. రిమైనింగ్ 25 మార్క్స్ ఏంటి అంటే ప్రాక్టికల్ చేసే 5 మార్క్స్ ఏమో ప్రొసీజర్కి, 5 మార్క్స్ ఏమో ట్యాబ్లెట్ ఫామ్కి, 5 మార్క్స్ ఏదో రికార్డ్కి, 5 మార్క్స్ ఏదో వైవాకి, 5 మార్క్స్ ఏమో క్యాలిక్యులేషన్కి, ఇలాంటి డివిజన్ ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ 25 మార్క్స్ ఏంటి ఎర్రర్. నువ్వు చేసిన దాంట్లో ఎర్రర్ లేదు అంటే ఏంటి కాన్స్టెంట్ ఎర్రర్ కానీ ర్యాండమ్ ఎర్రర్ కానీ లేదు. మాకు ఎంత ఆన్సర్ వచ్చిందో మీకు అంత ఆన్సరే వచ్చేసింది అనుకోండి. పైగా 1% బిలో ఇస్తున్నాం, చాలా ఎక్కువ. యాక్యురేట్గా రావాలని అవసరం లేదు. యాక్యురసీ పర్సంటేజ్ 1% బిలో ఉన్నా చాలని చెప్తున్నాం. సో ఇలాగా మనం ఏం చేస్తాం, రిలేటివ్ ఎర్రర్ ద్వారా వెళ్తాం. ఆ తర్వాత రిలేటివ్ ఎర్రర్ని ఏం చేస్తాం మనం, ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ ఎర్రర్ వస్తుంది. ఆ పర్సంటేజ్ ఇంటూ 100 అంటే పీపీహెచ్ అంటాం, పార్ట్స్ పర్ 100 లేదా పర్సంటేజ్ ఎర్రర్. లేదు 1000 చేస్తే పార్ట్స్ పర్ 1000 పీపీటీ అని చెప్పేసి అంటాం. ఇది మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యాక్యురసీ. జాగ్రత్తగా వినాలి. యాక్యురసీ అంటే ఏంటి, ఇది అంతా స్టాండర్డ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఈజీగానే ఉంటుంది. కాన్సెప్ట్ అంతా చక్కగా మీరు అర్థం చేసుకుని చదువుకుంటే ఈ యూనిట్ 2 అనేది చాలా చిన్న యూనిట్, చాలా చక్కగా మీరు రిప్రజెంటేషన్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ వచ్చి మనకి ఒక ప్రాబ్లం చూద్దాం. The results of analysis are found to be 36.89% compared with the true value of 36.98%. What is the relative error in parts per 1000లో చెప్పమన్నాడు, లేదా parts per 100లో చెప్పమన్నాడు. అంటే మనకి ఏమి ఇచ్చాడండి, టీవీ ఎంత ఇచ్చాడు, ట్రూ వాల్యూ ఎంత ఇచ్చాడండి, 36 ట్రూ వాల్యూ ఆఫ్ 36.98 ఇచ్చాడు. అబ్జర్వ్డ్ వాల్యూ అనాలిసిస్ ఆర్ ఫౌండ్ టు బి ఎంత 36.89 ఇచ్చాడు. అది తీసేసాం. తీస్తే అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత వచ్చింది, 0.09% వచ్చింది అబ్సల్యూట్ ఎర్రర్. సో ఇప్పుడు రిలేటివ్ ఎర్రర్ కావాలంటే ఏం చేయాలి, 0.09ని ఏం చేయాలి, నేను 36.98తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది. ఇప్పుడు ఇంటూ 100 కొడితే పీపీహెచ్ అవుతుంది, ఇంటూ 1000 కొడితే 2.4. ఇది ఇలాగ మనం ఒక ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లాగా మన రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటి, అట్లాగే నెక్స్ట్ పర్సంటేజ్ క్యాల్కులేషను, అబ్సల్యూట్ ఎర్రర్, ఇవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యాక్యురసీని రిప్రజెంటేషన్ చేయడానికి వాడేది. దెన్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ప్రిసిషన్ అంటే చెప్పుకున్నాం మనం, ఇట్ ఇస్ ఏ రిపీటబుల్ వాల్యూస్, మీన్స్ రీప్రొడ్యూసిబిలిటీ. అంటే ఒక మెజర్మెంట్స్ని మనం ఏం చేస్తాము, 4-5 సార్లు మనం ట్రీట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ప్రిసిషన్ ఏం చేస్తామంటే, మీన్ అనేది ఫస్ట్, మీన్ ఆర్ యావరేజ్ కడతాం. అంటే మీరు చేశారు, మీరు ఆల్మోస్ట్ ఆల్ మీరు రికార్డ్స్లోను వాటిలోను అబ్జర్వేషన్లో కూడా రాశారు. ఏంటంటే మనం విస్కాసిటీ కానీ సర్ఫేస్ టెన్షన్ కానీ తీసుకుంటే ఏం చేస్తామండి, ఆ వాల్యూస్ 5 టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేయమన్నాం మిమ్మల్ని. 5 టైమ్స్ రిపీట్గా సేమ్ కండిషన్లో చేస్తారు మీరు చక్కగా. విస్కాసిటీ అంటే మీరు విస్కామీటర్, ఆస్ట్వాల్డ్ విస్కామీటర్ తీసుకుని రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్, టైమ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ని చక్కగా క్యాలిక్యులేట్ చేస్తాడు. సో చేసినప్పుడు ఏమవుతుంది, అన్నిసార్లు ఒకేసారి రావాలి కానీ రావు, టైం మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది, అక్కడ కంప్లీట్గా సిస్టమేటిక్ ఎర్రరే, పర్సనల్ ఎర్రరే. అంటే ఎనలిస్ట్ యొక్క తప్పే. ఏంటి ఎనలిస్ట్ యొక్క తప్పు అంటే, నువ్వు క్లోజ్ చేసినప్పుడు అంటే ఈ అని చెప్తాము, అక్కడ B2C ఫ్లో కనుక్కుంటావు నువ్వు ఆ విస్కామీటర్లో. అప్పుడు ఏమవుతుందండి, అక్కడ మనం ఒక ఫింగర్ పెట్టుకుంటాము, ఫింగర్తో క్లోజ్ చేస్తాం లిక్విడ్ని. దెన్ నువ్వు స్టాప్ వాచ్ ఫింగర్ 2 ఒకసారి తీయాలి, అక్కడ తేడా వచ్చేస్తుంది. అందుకని ఏం చేస్తావు, 4 to 5 టైమ్స్, ఒక 5 టైమ్స్ చేయమంటాం. చేసిన తర్వాత ఏం చేయమంటారు, మీన్ కడతారు అక్కడ. ఎందుకంటే అది 4 సార్లు చేస్తావు అంటే దట్ ఈస్ ప్రిసిషన్ మెజర్మెంట్స్. దట్ ప్రొసీజర్ ఈస్ కాల్డ్ ప్రిసిషన్. ఓకే, సో ఆ ప్రిసిషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయంటే ఆ మెజర్మెంట్ వాల్యూస్కి మీన్ కట్టి నువ్వు చెప్తావు అనమాట. సో దట్ ఇస్ కాల్డ్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ప్రిసిషన్. అంటే యాక్యురేట్గా ట్రూ వాల్యూని పొందడానికి నువ్వు చేసే ఎక్స్పెరిమెంట్లో రిపీటెడ్ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రిసిషన్ వాల్యూస్ అంటాం. సో దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ ప్రిసిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి దానికి ఏం చేస్తాం, మీన్ కడతాం. జాగ్రత్తగా గమనించండి, టైట్రేషన్లో చాలామందిని నేను గమనించడం జరిగింది, టైట్రేషన్ కూడా మీన్ కట్టేస్తారు. టైట్రేషన్కి మీన్ అక్కర్లేదు. చాలా గుర్తుపెట్టుకోండి విషయం. కారణం ఏంటంటే మీన్ కాంకరెంట్ వాల్యూ వచ్చిన దానికి మీన్ కట్టడు ఎవడు, టైట్రేషన్లో ఎప్పుడు మీన్ కట్టడు. సో సేమ్ వాల్యూ కూడా వచ్చేలా వరకు చేస్తాం. ఆ సేమ్ వాల్యూనే బ్యూరెట్ రీడింగ్ వేస్తాం. సో సపోజ్ నీకు ఒక 21.1 వచ్చింది ఫస్ట్, తర్వాత 20.9 వచ్చింది, తర్వాత మళ్ళీ 20.9 వచ్చింది అనుకో, 20.9 ఈజ్ ద ఆన్సర్. అంటే బ్యూరిట్ రీడింగ్, నాట్ ఆన్సర్. 20.9 ఇస్ ద బ్యూరిట్ రీడింగ్. అంటే అంతేగాని ఈ 3 వాల్యూలు కలిపేసి 3 భాగించడం కాదు.
దట్ మీన్స్ అక్కడ మీన్ కాదు మనం తీసుకునేది కాంకరెంట్ వాల్యూ, బట్ దోస్ ఆర్ ఆల్సో ప్రిసిషన్. గుర్తుపెట్టుకోండి, అవి కూడా ప్రిసైజ్డ్ మెజర్మెంట్సే. సో అక్కడ ఒక మెథడ్. ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనం చేసినటువంటి విస్కామీటర్ కానీ సర్ఫేస్ టెన్షన్ కానీ ఖచ్చితంగా అక్కడ మనం ఏం చేస్తాం, మీన్ని క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎలాగా మనం A1 A2 A3 అని చెప్పేసి ఇలాగ 4-5 సార్లు n టైమ్స్, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ని మనం కండక్ట్ చేస్తే n టైమ్స్ అనమాట. 5 సార్లు చేస్తే 5 అవుతుంది, n = 5 అవుతుంది. 3 టైమ్స్ చేస్తే 3 అవుతుంది, 4 టైమ్స్ చేస్తే 4 అవుతుంది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తాం, వాటన్నిటినీ కలిపి ఆ ఎన్నిసార్లు చేసావో బై n వేస్తే దట్ ఈస్ కాల్డ్ యావరేజ్ ఆర్ మీన్. ఇది ఎక్స్ప్రెసింగ్ ప్రిసిషన్. నెక్స్ట్ ఏంటి, మీడియన్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్ ఎన్నిసార్లు చేయాలి అంటే సాధారణంగా ఆడ్ నెంబర్ని ప్రిస్క్రైబ్ చేసుకుంటాం మనం. ఆడ్ నెంబర్ బెటర్ వన్ రాదర్ దాన్ ఈవెన్. ఎందుకని అంటే ఇక్కడ మీడియన్కి అర్థమైపోతుంది మీకు. మీడియన్ ఏంటిది అంటే ఇక్కడ చూడండి, వాల్యూస్ చూడండి 1 2 3 అంటే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసాం ఇలాగా. ఈ ఎక్స్పెరిమెంట్ని మీడియన్ని ఎలాగా మనం ఎక్స్ప్రెస్ చేస్తామంటే, ఇలా ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అన్నింటిని కూడా అసెండింగ్ ఆర్డర్లో పెట్టేసుకుంటాం. సింపుల్. ఇవన్నీ మన 6th క్లాస్ 7th క్లాస్లో చేసినటువంటి లెక్కలే ఇవన్నీ కూడా, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో 50.12 50.16 ఇలా వచ్చిందనమాట. అంటే చక్కగా ఈ వాల్యూస్ అన్ని ప్రిసైజబుల్లే, అన్ని దగ్గరగా వచ్చాయి. మనకి ట్రూ వాల్యూ ఎంతో తెలియదు కానీ అన్ని వాల్యూలు దగ్గరగా వచ్చాయి. ఓకే, ఇప్పుడు వీటిని అసెండింగ్ ఆర్డర్లో పెడతాం. అంటే అన్నిటికంటే చిన్నది ఎవరు, 50.09, తర్వాత ఎవరు 50.10, తర్వాత ఎవరు 50.12, తర్వాత 50.16, లాస్ట్ ఎంత హైయెస్ట్ ఎంత 50.18. ఇప్పుడు ఈ ఆడ్ కదండి, ఈ ఆడ్లో మధ్యలో ఎవడైతే ఉంటాడో 1 2 3 4 5 మధ్యలో ఉన్న వాల్యూని మనం టేక్ ఇట్ యాజ్ ఎ మీడియన్. ఎందుకని, ఇది ఆడ్ కాబట్టి, మనం చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ మెజర్మెంట్స్ ఆడ్లో ఉన్నాయి కాబట్టి ఆడ్. దెన్ మిడిల్ వాల్యూ ఈజ్ మీడియన్ అయిపోయింది, గొడవ లేదు. అదే ఈవెన్ అనుకోండి, ఈవెన్ అంటే 4 టైమ్స్ చేసావు ఎక్స్పెరిమెంట్, లేదా 6 టైమ్స్ చేసావు, 8 టైమ్స్ చేసావు. అప్పుడు ఏమవుతుందంటే మనకి మిడిల్లో ఉన్న 2 వాల్యూస్ని మనం యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చేదే మీడియన్. సో ఇది మీన్స్ మీడియన్ అనదర్ ప్రిసిషన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి అనదర్ మెథడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి స్టాండర్డ్ డీవియేషన్ అనేది చూద్దాం. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ క్వాంటిటీ ఎక్స్ప్రెసింగ్ హౌ మచ్ ద మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్ డిఫర్ ఫ్రమ్ ద మీన్ వాల్యూ ఆఫ్ ద గ్రూప్. సో ఇది మీన్ వాల్యూ నుంచి, అంటే మీడియన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ లేదా మెజర్మెంట్స్ గ్రూప్ నుంచి ఎలా డిఫర్ అయిపోతాయి అన్న దాన్ని బేస్ చేసుకుని స్టాండర్డ్ డీవియేషన్ మెజర్స్ హౌ వైడ్లీ స్ప్రెడ్ ద డేటా పాయింట్స్ ఆర్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయి ఉన్నది, అంటే 4 సార్లు మెజర్మెంట్ చేసావా, 6 సార్లు చేసావా, ఆ వాల్యూస్ అనేది ఎలా ఉన్నాయి అన్నది మనకి క్యాలిక్యులేట్ చేయడానికి ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇఫ్ డేటా వాల్యూస్ ఆర్ ఈక్వల్ దెన్ అల్టిమేట్లీ స్టాండర్డ్ డీవియేషన్ ఏమీ లేదు. అంటే ఒక వాల్యూ నుంచి ప్రిసైజ్డ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రిసైజ్డ్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చేసిన ఎక్స్పెరిమెంటు రిపీట్ చేసిన ఎక్స్పెరిమెంటు ఎలా డీవియేషన్ జరిగింది అంటే ఆ డీవియేషన్ స్టాండర్డ్ ఎంత ఉంది అన్నదాన్ని చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఎక్కడ డీవియేషన్ లేదనుకోండి, సేమ్ వాల్యూ వస్తే స్టాండర్డ్ డీవియేషన్ ఏమీ లేనట్టే లెక్క. ఓకే, అలా కాకుండా తేడా ఉంటే హై స్టాండర్డ్ డీవియేషను అట్లాగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ స్టాండర్డ్ డీవియేషన్ కూడా మనం దేనికి ఉపయోగిస్తామంటే మెజర్ ఆఫ్ ప్రిసిషన్ని మెజర్ చేయడానికే. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ డీవియేషన్ డివైడెడ్ బై ద degrees of freedom for the set of measurements. ఇక్కడ n-1 అంటే degrees of freedom, where n is the number of measurements. సో దీన్ని మనం సిగ్మాతో చూపిస్తాం, స్టాండర్డ్ డీవియేషన్ని సిగ్మాతో చూపిస్తాం. సో నెక్స్ట్ అలాగే xi అంటే ఈజ్ ఎ ఇండివిజువల్ మెజర్మెంట్గా చెప్తాము. x బార్ అనేది మీన్ ఆఫ్ ద మెజర్మెంట్స్, అందులోంచి తీసేసి స్క్వేర్ చేసుకున్నాం మనం. దెన్ n-1 is the degrees of freedom for set of n numbers of measurement గా చెప్తాం, where n is number of measurements. ఈ ఫార్ములా ద్వారా అంటే మనం ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయడం, అందులో 4 to 5 టైమ్స్ చేస్తాం, దట్ ఈస్ ఆ ప్రిసైజ్డ్ వాల్యూస్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటాం, యాక్యురసీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ప్రిసిషన్లో స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఉంది, ఈ ప్రిసైజ్డ్ వాల్యూస్ని మీన్ కట్టచ్చు, మీడియన్ ద్వారా తీసుకోవచ్చు, లేదా స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఉంది అంటే ఈ ప్రిసైజ్డ్ వాల్యూస్ యొక్క డీవియేషన్ ఎట్లా ఉన్నది అన్నదాన్ని మనం ఇందులో మెజర్ చేస్తాం.
సో నెక్స్ట్ వచ్చి కాన్ఫిడెన్స్ లిమిట్స్. సో కాన్ఫిడెన్స్ లిమిట్స్ కనుక మనం చూస్తే ఇందులో ఇక్కడ మళ్ళీ మనం ఈ కాన్ఫిడెన్స్ లిమిట్స్ని కూడా మన స్టాండర్డ్ డీవియేషన్ ఆధారంగానే క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కాన్ఫిడెన్స్ లిమిట్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ బిట్వీన్ ద వాల్యూస్ అనమాట. అంటే 2 నెంబర్స్ మధ్యలో మనం ఈ రేంజ్లో వాల్యూస్ ఇస్తాం, అంటే ఇంటర్వెల్స్ అనమాట. ఈ ఇంటర్వెల్లో పారామీటర్స్ ఏం చేస్తాం, ఈ ఇంటర్వెల్లో వాల్యూస్ ఉంటాయి అని చెప్తున్నాం. సపోజ్ పీహెచ్ రేంజ్ ఇస్తూ ఉంటాం చూడండి, ఆ పీహెచ్ రేంజ్ ఇవ్వడం అనేది ఇంటర్వెల్ అనమాట ఆ మధ్యలో. సో అట్లాగా మనం ఇండికేటర్స్కి ఇస్తూ ఉంటాం పీహెచ్ రేంజ్ అనేది. అలాగే సంథింగ్ లైక్ అనదర్ రేంజెస్ వాల్యూస్ అనేది రేంజెస్లో ఇస్తూ ఉంటాం, దాన్ని మనం కాన్ఫిడెన్స్ లిమిట్స్ అంటాం. దెర్ఫోర్ కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఆర్ టూ నెంబర్స్ బిట్వీన్ విచ్ ఏ పారామీటర్ ఆర్ అబ్జర్వేషన్ మే బీ కన్సిడర్డ్ టు లై. సో అంటే మనం చేయదలిచిన అబ్జర్వేషన్ ఈ రేంజ్లో ఈ మధ్యలో ఉండొచ్చు అని చెప్తుంది. అందుకని ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఇంటర్వెల్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద పారామీటర్ అన్లైక్ ద పాయింట్ ఎస్టిమేషన్. అంటే కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర అని కాకుండా బిట్వీన్ ఈ రెండింటి మధ్యలో అనేటువంటి మీన్స్ ఫినామినన్ చెప్పేదే కాన్ఫిడెన్స్ లిమిట్స్. అయితే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. సపోజ్ మీరు బ్యూరెట్ మీద చూడండి, బ్యూరెట్ కానీ పిపెట్ కానీ మీకు ఒక్కొక్కసారి క్యాలిబ్రేట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. దాని మీద ఇచ్చేస్తాడు పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, ఎందుకంటే వాల్యూమ్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్. ఇప్పుడు అక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని వాల్యూ ఇస్తాడు. అంటే ఆ వాల్యూ ఇచ్చి 25 ml అనుకుందాం, 25 ml ఉందనుకో, ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పి ఒక వాల్యూ ఇస్తాడు. సో దేర్ ఫోర్ అక్కడ ఆ రేంజ్ అనమాట అండి, అందులో ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ కాన్ఫిడెన్స్ లిమిట్స్ మనకి చెప్తున్నాయి. టు క్యాలిక్యులేట్ ద కాన్ఫిడెన్స్ లిమిట్స్ వీ నీడ్ టు నో అబౌట్ ద ప్రిసిషన్. ఫస్ట్ వాల్యూస్ తెలుసుకోవాలి, మెజర్మెంట్స్ డిఫరెంట్ టైప్స్ తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, మీన్ కట్టుకోవాలి. మీన్ కట్టిన తర్వాత ఏం చేయాలి, స్టాండర్డ్ డీవియేషన్ కట్టుకోవాలి. దెన్ వీ క్యాలిక్యులేట్ ద కాన్ఫిడెన్స్ లిమిట్స్. సో ఫస్ట్ వాల్యూస్ ప్రిసైజ్ చేసుకోవాలి, అంటే మెజర్మెంట్స్ డిఫరెంట్ టైమ్స్ మనం రిపీట్ చేసుకోవాలి. రిపీట్ చేసుకున్న తర్వాత మనం చేసేది ఏంటి అంటే ఆ తర్వాత మీన్ కట్టాలి. మీన్ కట్టిన తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ కట్టుకోవాలి. అప్పుడు కానీ మనం ఈ యొక్క మీన్స్ కాన్ఫిడెన్స్ లిమిట్స్ని బిట్వీన్ వాల్యూస్ మధ్యలో ఉంటుంది అని మనం చెప్పలేము. అంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్కి సంబంధించి ఫార్ములా ఏంట్రా అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ టీ ఇంటూ ఎస్ బై రూట్ ఎన్. ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఇచ్చాం, స్మాల్ ఎన్, వేర్ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ. ఓకే, సో దేర్ ఫార్ ఇది స్టాటిస్టికల్ ఫార్ములా ప్రకారంగా మనం ఈ కాన్ఫిడెన్స్ లిమిట్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ప్లస్ ఆర్ మైనస్ దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ లిమిట్స్ అనమాట అండి. సో ప్లస్ ఆర్ మైనస్ ఈ లిమిట్స్ మధ్యలో ఉంటుంది అని చెప్పేసి మనం మెజర్ చేసి ఇంటర్వెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అలాగే టు ఫైండ్ దిస్ వి ఫస్ట్ క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇక ఫార్ములాకి సంబంధించి ఎట్లా వస్తుంది అని చూస్తే ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్. ఎస్, ఇందాక ఇచ్చింది ఇక్కడ ఇదే ఫార్ములా, ఇందాక ఇచ్చింది కూడా. అయితే సిగ్మా ఎన్ ఇజ్ ఈక్వల్ ఇక్కడ స్మాల్ ఎన్ ఇచ్చాము, వేరే n-1 క్యాపిటల్ ఎన్ రాసిన స్మాల్ ఎన్ రాసిన. ఇక్కడ ఏంటంటే వేరే స్మాల్ ఎన్ ఇస్ ద నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ గా చెప్తాం. ఎక్స్ బార్ ఇస్ ద యూజువల్ మీన్ ఆఫ్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్, x1 ఇస్ ద ఇండివిజువల్ ఎక్స్పెరిమెంట్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇలా ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, సో కాన్ఫిడెన్స్ లిమిట్స్ ని ఎస్ వాల్యూని పట్టుకెళ్ళి ఆ సిగ్మా వాల్యూని పట్టుకెళ్ళి దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని దాని ప్రకారంగా మనం కాన్ఫిడెన్స్ లిమిట్స్ ని మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ బిట్వీన్ టూ మీన్స్ పాయింట్స్ ఆర్ టూ వాల్యూస్ అనమాట. మెయిన్గా కాన్ఫిడెన్స్ లిమిట్స్. నెక్స్ట్ వచ్చి సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మనకి. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఏంటి వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే రిప్రజెంటేషన్. అంటే నువ్వు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పెరిమెంట్ సంబంధించినటువంటి రిజల్ట్ని హౌ టు ప్రొడ్యూస్. సో నువ్వు చేసేటువంటి ఫార్ములా స్టాటిస్టికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి సంబంధించి ఆ రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఈ యాక్యురసీ రిప్రజెంటేషన్ కానీ అండ్ ప్రిసిషన్ రిప్రజెంటేషన్, వాల్యూ రిప్రజెంటేషన్ అనేది ఎట్లా ఉండాలి అన్న దాన్ని బట్టి అన్న విషయాల్ని చెప్పేదే ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్.
అంటే నువ్వు ఇచ్చేటువంటి మ్యాథమెటికల్ వాల్యూ ఆర్ స్టాటిస్టికల్ వాల్యూ హౌ ఇట్ ఈజ్ కరెక్ట్ వన్ అన్నది, అంటే సర్టనిటీ ఎంత ఉంది, సో అన్సర్టనిటీ ఏంటి అన్నదాన్ని చెప్పేది. జనరల్గా మనకి ఎక్స్పెరిమెంట్ సైన్స్లో ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ మెజర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts. ఒకటి న్యూమరికల్ వాల్యూ, రెండోది ద యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. మనకి ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ సైన్స్లో ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటినీ కూడా గ్రాములు కావచ్చు, గ్రామ్స్ కావచ్చు, ఎంఎల్ కావచ్చు, మీటర్స్ కావచ్చు, అంటే లెంగ్త్ కావచ్చు, ఇలాగా మనం అన్నీ కూడా ఒక న్యూమరికల్ వాల్యూలో చెప్తాం. యూనిట్స్ అన్నింటినీ కూడా యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్, ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా న్యూమరికల్ వాల్యూలో ఉంటాయి. అందుకనే ఇన్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్ ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ మెజర్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts. ఒకటి న్యూమరికల్ వాల్యూ, రెండోది ఏంటి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఎవ్రీ సైంటిఫిక్ మెజర్మెంట్ హ్యాస్ సమ్ డిగ్రీ ఆఫ్ అన్సర్టనిటీ. So this is mainly due to skill of doing the experiment and limitations of the instrument. So ఏదో ఒక అనిశ్చితత్వం అనేది ఉంటుంది. ఎందుకని అంటే this is due to lack of due to skill of doing the experiment కావచ్చు, అండ్ లిమిటేషన్స్, ఆ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన లిమిటేషన్స్ కావచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనం ఇందులో ఒక పర్సన్ ఏం చేశాడంటే ఒక సింగిల్ ప్యాన్ బ్యాలెన్స్ మీద ఒక సబ్స్టెన్స్ని సబ్స్టెన్స్ని వే చేశాడు, మాస్ని ఎంత 54.6 grams అని చెప్పాడు, సింగిల్ ప్యాన్ బ్యాలెన్స్. ఓకే, ఇప్పుడు ఇందులో ఈ వాల్యూలో ఎంత సర్టనిటీ ఉంది అని చూస్తే మనం 54 ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ ఈ 2 digits వాల్యూస్ ఏవైతే అంటే 1s 10s, ఈ వాల్యూలు 1s 10s వాల్యూస్ మనకి నో డౌట్ సర్టెన్, వాటి మీద డౌట్ ఉండదు. 54 ఓకే యాక్సెప్టబుల్, మనం ఏం డౌట్ పడం. కానీ ఇక్కడ 1/10th వాల్యూ అంటే 0.6 grams దగ్గర మనకి డౌట్ వస్తుంది. అంటే యాక్యురసీని మనం జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. అంటే ఇక్కడ 0.6 అనేది అన్సర్టెన్, ఆ డిజిట్ అనేది డౌట్ఫుల్గా ఉన్నది 0.6 అనేది. అంటే నువ్వు తీసుకున్న ఇన్స్ట్రుమెంట్ని బేస్ చేసుకుని వేయింగ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే, అందుకని ఏం చేస్తాం, టు ఎక్స్ప్రెస్ దట్ అన్సర్టనిటీ సాధారణంగా ఒక నొటేషన్ ఇస్తారు వాళ్ళు. ఏంటి ఆ నొటేషన్ అంటే +or-1 అంటారు అనమాట. అంటే అక్కడ +or-1 అనేటప్పటికి ఏమవుతుందంటే ఆ డిజిట్కి సంబంధించి +or-1 అనేది ఇస్తారు. సో అంటే 54.6కి సంబంధించి 7 అయినా ఉండొచ్చు, 5 అయినా, అట్లాగనమాట. సో అక్కడ ఒక నొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కరెక్షన్కి సంబంధించి అనమాట. అయితే ఇక్కడ అనదర్ కన్వీనియంట్ మెథడ్ అలా ఇచ్చి మనం కరెక్ట్ చేసేసుకోవచ్చు. అక్కడ అనదర్ కన్వీనియంట్ మెథడ్ టు ఎక్స్ప్రెసింగ్ ద అన్సర్టనిటీ ఇన్ మెజర్మెంట్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ద్వారా మనం ఇంకొక రకంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంతేగాని +or-1 అనే నొటేషన్ కాకుండా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ద్వారా మనం ఆ అన్సర్టనిటీని కానీ సర్టనిటీని కరెక్ట్గా రిప్రజెంటేషన్ చేయొచ్చు. అందుకనే వీటిని ఏమంటాం, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ న్యూమరికల్స్. చూద్దామండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రూల్స్ ఉంటాయి ఇవి, అంటే ఎలా రిప్రజెంటేషన్ చేయాలి అన్నది ఒక్కొక్క రూలు చెప్తూ ఉంటుంది అన్నమాట. సో రిప్రజెంటేషన్ ఆఫ్ న్యూమరికల్స్ ఏంటిది, ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ఏ మెజర్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the total number of digits necessary to express the results of a measurement to the precision with which the experiment is made. సో ఇది మెయిన్ వన్. అంటే ఏదైతే ఎంత డిజిట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ నెససరీ ఎంతైతే ఉండాలి, ఆ ప్రిసిషన్ వాల్యూస్ నువ్వు క్యాల్కులేట్ చేస్తావు. 2-3 సార్లు 4-5 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసావు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ వాల్యూని ఎలా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలా మెజర్ చేయాలి అన్న విషయాన్ని చెప్పేదే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్వాల్వ్స్ ఆల్ ద డిజిట్స్ ఆఫ్ సర్టెనిటీ +1, దట్ ఈస్ వన్ ఆఫ్ uncertainty. So each digit denotes the actual specification. So ప్రతి డిజిట్కి 1s 10s 100s 1000s అలాగే పాయింట్ తర్వాత వచ్చేటువంటి అంటే 0.1 పాయింట్ తర్వాత వచ్చే డిజిట్స్కి అన్నిటికీ కూడా ఒక స్పెసిఫికేషన్ అనేది ఇస్తుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్ ఆఫ్ న్యూమరికల్స్ అని చెప్తున్నాం. దట్ ఈస్ ఆల్ ద డిజిట్స్ విచ్ ఆర్ సర్టెనిటీ అండ్ uncertainty are said to be significant figures.
ఓకే, మనం ఆ వాల్యూని మనం ఎట్లాగా సెర్టన్ ఫిగర్ అంటే డౌట్ లేకుండా ఎలా రిప్రజెంట్ చేయాలి. సో మనం రిప్రజెంటేషన్ చేసేస్తూ ఉంటాం. మనకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం బ్యూరెట్తో టైట్రేషన్ చేస్తాం. మనం టైట్రేషన్ చేస్తున్నప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనం ఒక్కొక్క డ్రాప్ వేస్తాం. సో కలర్ రాలేదు, ఇంకా ఒక్క డ్రాప్ వేయగానే మనం ఏం చేస్తాం, సపోజ్ నీకు 19.8 దగ్గర మీకు ఆపారు, మీరు టైట్రేషన్ ఆపారు. ఆపిన తర్వాత ఒక డ్రాప్ వేయి అన్నారు, అంటే కలర్ వస్తుందా లేదా అని అబ్జర్వేషన్ కోసం ఒక డ్రాప్ వేశారు. ఒక డ్రాప్ వేయగానే 19.9 వేసేస్తారు అక్కడ. అర్థమవుతుందండి? ఎందుకని మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు 19.8 తర్వాత ఒక్క డ్రాప్కే 19.9 వచ్చిందంటే దట్ డ్రాప్ వాల్యూ ఈజ్ హౌ మచ్? 0.1 ml. అంటే ఒక్క డ్రాప్ వాల్యూ 0.1 ml అయిపోయింది. కానీ నిజానికి మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఆ 8 తర్వాత 8.5 కూడా ఉండాలి. ఎందుకంటే అక్కడి నుంచి 0.8 0.9కి మనం 0.1 ml కింద తీసేసుకుంటున్నాం మనం. అక్కడ క్యాలిబ్రేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏం చేస్తావు నువ్వు, యాక్చువల్గా అక్కడ వేయాల్సింది ఏంటి, 19.85, కానీ అక్కడ ఉండదు. దేర్ ఫోర్ మనం ఏం చేస్తాము, 18.9 వేసేస్తాం. అంటే అక్కడ అన్సర్టనిటీ ఉంది. అందుకనే ఆ 19.8 చెప్పిన 19.9 చెప్పిన, ఓకే 19.8 చెప్పిన 19.9 చెప్పిన ఆ 9 దగ్గర అన్సర్టనిటీ ఉంది ఒకటి. అది డౌట్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక డ్రాప్కే మనం 0.1 ml వేసేస్తున్నాం. అది నిజమేనా అంటే ఈచ్ డ్రాప్ వాల్యూ ఈ 0.1 ml అంటే మరి క్యాలిబ్రేషన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో అంటే ఇప్పుడు ఏమంటే అక్కడ అన్సర్టనిటీ ఉంది, కానీ దాన్ని మనం సిగ్నిఫికెంట్గా మనం తీసుకుంటున్నాం, సిగ్నిఫికెంట్గా తీసుకుని క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం. సో ఇలాగా మనము అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎలాగ ఒక వాల్యూని, ఒక న్యూమరికల్ వాల్యూని ఎలా రిప్రజెంటేషన్ చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ కొన్ని రూల్స్ ద్వారా, సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో ఉన్నటువంటి రూల్స్ ద్వారా మనం చెప్తాం. అంటే రూల్స్ ఫర్ డిటర్మైనింగ్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఏది సిగ్నిఫికెన్స్ ఉంటుంది, దేనికి సిగ్నిఫికెన్స్ ఉండదు అన్నదాన్ని. అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఎలా రిప్రజెంటేషన్ చేస్తే అది సిగ్నిఫికెంట్ వాల్యూ అవుతుంది అన్నదాన్ని 1 by 1 రూల్, 5 రూల్స్ ఉంటాయి. చక్కగా 5 రూల్స్లోనూ మనం తెలుసుకుంటాం. ఇందులో ఫస్ట్ చూస్తే ఫైండింగ్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ఏ మెజర్మెంట్ ఈజ్ యూజువల్లీ ఈజీ, బట్ ఇట్ కెన్ బి ట్రబుల్ సమ్ ఇఫ్ జీరోస్ ఆర్ ప్రెజెంట్. సో అక్కడ మనకి ఎక్కడెక్కడ ట్రబుల్స్ వస్తాయి ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. రూల్ నెంబర్ 1 ఏంటంటే ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. నో డౌట్ 1 to 9 వరకు ఉన్నవన్నీ సో సిగ్నిఫికెంట్, ఫిక్స్డ్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూడండి 91 ml అని ఉంది. ఓకే, హ్యాస్ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 9, 1. అలాగే 123.45. ఓకేనా, సో హ్యాస్ 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఎందుకంటే 1 to 9 అన్నీ కూడా సిగ్నిఫికెంట్గా తీసేసుకోమన్నారు కాబట్టి ఇలాగా చూడండి 54.6118 grams ఉందనుకుందాం. హ్యాస్ ఎ 6 సిగ్నిఫికెంట్ ఫిగర్. సో ఆల్ నాన్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్. ఓకే, నెక్స్ట్ వద్దాం. జీరోస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ లైక్ ఎనీ అదర్ డిజిట్ ఆల్వేస్ సిగ్నిఫికెంట్. ఓకే, జీరోస్ ఇన్ ద మిడిల్ అంటే జీరోస్ అండ్ నాన్ జీరోస్ బోత్ ఆర్ సిగ్నిఫికెంట్. ఎప్పుడండి, జీరోస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ నెంబర్, అది గుర్తుపెట్టుకోవాలి. జీరోస్ నాన్ జీరోస్ కూడా సిగ్నిఫికెంట్ ఎప్పుడు అవుతాయి అంటే జీరోస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ నెంబర్. ఎగ్జాంపుల్ చూద్దాం. మిడిల్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఇదిగో ఇక్కడ చూడండి, జీరోస్ అన్ని మధ్యలో వచ్చాయండి కాబట్టి ఇవి కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఎంత, 4.803. దిస్ మెజర్మెంట్ హ్యాస్ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. 1 2 3 4 8 403. ఇలాగ మనం నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. 20 21 తీసుకున్నాం అనుకోండి, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, జీరో మధ్యలో వచ్చింది. సో కాబట్టి నాన్ జీరోస్ కూడా ఎప్పుడు సిగ్నిఫికెంట్ అవుతాయంటే, జీరోస్ ఎప్పుడు సిగ్నిఫికెంట్ అవుతాయంటే మిడిల్ మధ్యలో వస్తే. ఓకే, ఇప్పుడు రూల్ నెంబర్ 3 ఏంటి, జీరోస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్. అందుకనే చూడండి, జీరో ముందర వచ్చింది అనుకోండి, దానికి వాల్యూ ఉండదు. ఓకే, 10 రూపీస్ ఆ 10కి ముందర వస్తే 0 వస్తే 010 అంటే మనకి రూపీస్లో చెప్తున్నాం మనం మామూలుగా. ఇక్కడ న్యూమరికల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముందర 0 వస్తే కనుక, సో ఇక్కడ చూడండి
0.009 అంటే ఒకటే సిగ్నిఫికెంట్ ఫిగర్ అండి. ఇలా ఫ్రంట్ జీరోస్ వస్తే ఉండదన్నమాట. హ్యాస్ ఓన్లీ 1 సిగ్నిఫికెంట్ ఫిగర్. ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ ఎన్ని వస్తాయి అంటే ఇక్కడ 3, 6 వస్తాయండి. ఎందుకంటే వీటి మధ్యలో వచ్చాడు కాబట్టి. సో ఇక్కడ పాయింట్ ముందర వచ్చింది కౌంటబుల్ అవ్వదు, ఇక్కడ మధ్యలో వచ్చాడు కాబట్టి వీటి 6 అవుతుంది. ఇలాగా జీరోస్, బిగినింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. సో మిడిల్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్. ఓకే, ఇది రూల్. నెక్స్ట్ 4th రూల్ ఏం చెప్తున్నాం? జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్. దట్ ఈస్ ఇఫ్ ఎ నెంబర్ హ్యాస్ ఎ డెసిమల్ పాయింట్, టైలింగ్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్. చూడండి ఇక్కడ చూడండి 54.00 అని రాసాం మనం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో 54.00 హ్యాస్ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అగైన్ ఇక్కడికి వచ్చేటప్పటికి 0.056 అంటే 2 ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి 82.000 అని రాశారు, 5 సిగ్నిఫికెంట్. అంటే 0 పాయింట్ తర్వాత టైలింగ్ జీరోస్ అంటాం. ఈ టైలింగ్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్. ఇప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత ఆఫ్ ద డెసిమల్ పాయింట్ 1.00 హ్యాస్ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, సో ఇప్పుడు రూల్ నెంబర్ 5కి వద్దామండి. ఇందులో జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ నెంబర్ వితౌట్ డెసిమల్ పాయింట్స్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. చూసుకోండి ఇక్కడ. అందుకనే 1500 లీటర్స్ అన్నాం. ఇక్కడ 1500 లీటర్స్కి హ్యాస్ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ చూడండి 2 జీరోలు వచ్చాయి. ఇవి నాట్ సిగ్నిఫికెంట్ అవ్వవు. అందుకనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం అవ్వాలంటే మనం రూపీస్ రాస్తాం. ఇప్పుడు 5 ఎగ్జాంపుల్ తీసుకోండి, లేదా 1500 రూపాయలు అని రాసాం అనుకో, 1500 అని రాస్తాం. సో ఇక్కడ ఇదే 1500.00 అని రాసాం అనుకోండి, అంటే పైసలు కూడా రాసాం అనుకోండి. అందుకని చూడండి రూపీస్, ప్రైస్ 2 ఉంటాయి అక్కడ. సో పాయింట్ తర్వాత 2 జీరోలు అనమాట, అంటే 00 పైసే. సో 00 అని పెట్టాం అనుకోండి, అప్పుడు దానికి సిగ్నిఫికెన్స్ వస్తుంది. ఇప్పుడు 1500లో 15కే సిగ్నిఫికెన్స్ ఉంది. ఓకే, సో అక్కడ 2 సున్నాలకి సిగ్నిఫికెన్స్ లేదు. ఇప్పుడు దానికి సిగ్నిఫికెన్స్, వాటికి కూడా సిగ్నిఫికెన్స్ రావాలంటే న్యూమరికల్ వాల్యూ ప్రకారంగా ఆఫ్ కోర్స్ 1500 రూపాయలు ఏమంటే 15 రూపాయలు ఎవరు అది తెలుసున్నదే. సో అది ప్రాక్టికల్గా. కానీ ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ న్యూమరికల్స్ అని చెప్తున్నాను నేను. అంటే రాసేటప్పుడు ఇది ఎక్కువ ఎక్కడ కనపడుతుందంటే ఓల్డ్ డాక్యుమెంట్స్ చూస్తే కనుక, ఆ ఓల్డ్ డాక్యుమెంట్స్ రాసేవాళ్ళు అక్కడ కొలతలు రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో అవుతారండి. వాళ్ళకి రూల్స్ తెలుసా తెలియదా అన్నది మనకు తెలియదు. కానీ మీరు ఓల్డ్ డాక్యుమెంట్స్ తీసుకుంటే చూడండి 8200 మీటర్లు అన్నప్పుడు 8200.00 అనేదో రాయడం జరుగుతుంది. అంతేగాని 82 మీటర్లు 8200 మీటర్లు అని రాయరు వాళ్ళు. ఓకే, చదరపు గజాలు ఇవన్నీ రాసేటప్పుడు అక్కడ వాళ్ళు సిగ్నిఫికెన్స్ని 0.00 అని అట్లాగా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అంటే రూల్ నెంబర్ 5 ఏం చెప్తుందంటే, బాబు డెసిమల్ పాయింట్ లేకుండా నువ్వు రాస్తే అది నాన్ సిగ్నిఫికెంట్ ఫిగర్ అవుతుంది. అప్పుడు సిగ్నిఫికెన్స్ తగ్గిపోతుంది. నువ్వు 4 డిజిట్లు ఉంటే అందులో 2 డిజిట్లకే సిగ్నిఫికెన్స్ వస్తుంది. అంతేగాని అదే పాయింట్ తర్వాత 00 పెట్టావు అనుకో, అంటే ఇప్పుడు 1500.00 పెడితే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 6 అవుతాయి. ఇక్కడ చూడండి ఇప్పుడు 54 రాశాను అనుకోండి, ఇక్కడ ఓన్లీ 54 ఈ 2 రాయలేదు అనుకోండి, అదే పాయింట్ ఇక్కడ కూడా చెప్తున్నాం అనమాట. సో ఏమైంది, ఇక్కడ 54 రాస్తే 2 ఉంది, 54.00 రాసింది కాబట్టి 4 అయింది. ఇక్కడ కూడా అంతే 1500.00 రాస్తే 6 అవుతుంది. అంటే నాన్ జీరోస్ ఏవైతే ఉంటాయో, అంటే ఐ మీన్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద నెంబర్ వితౌట్ డెసిమల్ పాయింట్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. దట్ ఈస్ ఇఫ్ ఎ నెంబర్ హ్యాస్ నో డెసిమల్ పాయింట్ దెన్ టైలింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. సో డెసిమల్ పాయింట్తో రాయాలి. అందుకని రూపాయల పైసలు కూడా రాయాలి. అసలు లేకపోతే 0.00 అని. అందుకని టైం చూడండి, మీకు టైం చెప్పేటప్పుడు 0.0 10 గంటలకు అంటారు. 10.00 అంటే ఇష్ట మధ్యలో అది సెమికోలన్ పెడతారు, కానీ 10.00 అని పెడతారు. అది సిగ్నిఫికెన్స్ 10 గంటలు. కానీ మనకు అలవాటు అయిపోయింది ఈ యొక్క మెసేజ్లు కానీ యొక్క రిప్రజెంటేషను మనం పక్కకు పెట్టేసాం. మనకు అర్థమవుతుంది కదా రిప్రజెంటేషన్ అన్న ఉద్దేశంతో. టైం 12 అయింది అన్నాం అనుకోండి, 12.00 అవర్స్ అట్లాగా సెకండ్స్ పక్కన డిజిట్, అది సిగ్నిఫికెన్స్ అన్నమాట అండి. సో మీకు ఎక్కడైనా సరే మీ రిప్రజెంటేషన్ అనేది ఈ 5 రూల్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యొక్క ఈ 5 రూల్స్ ద్వారా మనం హౌ వీ రిప్రజెంట్ ద న్యూమరికల్స్ అన్నది తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇన్ దిస్ కేస్ ద నెంబర్, ఇప్పుడు ఇక్కడ కూడా 1500 ఉంది కదండి, లేదా ఈ 1500 ఎలా రాయొచ్చు, 15 × 10⁻2 కింద రాసుకోవచ్చండి.
ఓకే, అప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2 కదా, ఈ 1500ని అలా రాసుకోవచ్చు. 8200 ఉంది, 82 × 10⁻2 అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి నువ్వు ఎలాగే 2 సిగ్నిఫికెంట్స్ కాబట్టి అలా రాయడానికి దీన్ని మార్చుకోవచ్చు. లేదా దీన్ని వాల్యూ పెంచాలంటే 1500.00, 8200.00 అని రాసినా పర్లేదు. ఆ అదర్వైజ్ దీన్నే 15 × 10⁻2 అని చెప్పి కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ వన్. ఇన్ దిస్ కేస్ ద నెంబర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సైంటిఫిక్ నోటేషన్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ లైక్ 82 × 10⁻2 meters. Indicates 2 significant figures, or this can also be written as 8.2 × 10⁻3 అవుతుంది అక్కడ. ఓకేనా, 8.3 × 10⁻3 అవుతుంది. బట్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ ఓన్లీ ఎంత అండి, 2 అవుతాయి. కానీ ఇక్కడ 3 వస్తుందమ్మా, 3 వేసుకోవాలి మీరు ఇక్కడ. ఓకే, సేమ్ వచ్చేసింది ఇక్కడ, 3 వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటి అంటే, ఇన్ కెమిస్ట్రీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ ద డిజిట్స్ ఆఫ్ వాల్యూ విచ్ క్యారీ మీనింగ్ టువర్డ్స్ ద రెజల్యూషన్ ఆఫ్ ద మెజర్మెంట్. They are also called significant figures in chemistry. So they play a vital role not only in the chemistry or in physics or in mathematics, in the representation, how we represent the numericals. అంటే మనకు వచ్చినటువంటి వాల్యూని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అన్నదానికి సంబంధించి ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో నెక్స్ట్ వచ్చి ఎర్రర్ అనాలిసిస్. సో ఎర్రర్ అనాలిసిస్ ఎట్లా చేస్తాం మనం? వైల్ డూయింగ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ సెవరల్ ఎర్రర్స్ మనకి అరైజ్ అవుతూ ఉంటాయి. సో ఎంటర్ అవుతూ ఉంటాయి ఆ రిజల్ట్కి. ఇందాక మనం చెప్పుకున్నాం స్టార్టింగ్లో ఎనలిస్ట్ 1 అంటే ప్రిసైజ్డ్ వాల్యూస్ తీసుకున్నప్పుడు మనకి ఆ ప్రిసైజ్డ్ వాల్యూస్ అన్నీ కూడా ట్రూ వాల్యూకి, యాక్యురేట్ వాల్యూకి, రావాల్సిన వాల్యూకి దూరంగా ఉన్నాయనుకోండి, అన్ని ఆ వాల్యూలన్నీ ఒకదాని కూడా దగ్గరగా ఉన్నాయి. కానీ ట్రూ వాల్యూకి దూరంగా ఉంటే ఏం చెప్పాము? ఆల్ వాల్యూస్ ఆర్ ప్రిసైజ్డ్ బట్ నాట్ యాక్యురేట్ అన్నాం. సో ఇక్కడ అంటే ఎర్రర్స్ అనేవి కాన్స్టెంట్ ఎర్రర్స్ కావచ్చు, ర్యాండమ్ ఎర్రర్స్ కావచ్చు, అవి మనకి అరైజ్ అవుతాయి. వాటిని ఎలా అనలైజ్ చేసుకోవాలి అన్నది. సో ఎర్రర్స్ మే బీ డ్యూ టు ఫాల్టీ ఎక్విప్మెంట్ చెప్పుకున్నాం మనం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, కాన్స్టెంట్ ఎర్రర్స్, సిస్టమేటిక్ ఎర్రర్స్ అన్నాం, లేదా ర్యాండమ్ ఎర్రర్స్, యాక్సిడెంటల్ ఎర్రర్స్, సెవరల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు వాటిని జాగ్రత్తగా మనం ఏం చేస్తామంటే, మనకి ర్యాండమ్ ఎర్రర్స్కి ఒక స్పెసిఫిక్ కాజ్ అనేది ఉండదు. ర్యాండమ్ ఎర్రర్స్ సడన్గా వస్తాయి. అంటే నాలెడ్జ్ అబౌట్ ద ఎర్రర్స్. సో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మనకి అంటే జనరల్గా చూస్తూ ఉంటాం మనం. సో అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక ఎలక్షన్స్ కానీ ఏమైనా చేసినప్పుడు ఎందుకు మనం లాస్ అయ్యాము, ఎందుకు, అట్లాగే ఎక్కడైనా సరే ఏమవుతుంది, అనాలిసిస్, రిజల్ట్ అనాలిసిస్. అలాగే ఇక్కడ ఎర్రర్ అనాలిసిస్ అనమాట. సో మనకు వచ్చినటువంటి ఎర్రర్ ఎందువల్ల వచ్చింది అన్నదానికి, దానికి ముందర ఎర్రర్స్ ఏంటో తెలియాలి మనకి. ఎన్ని రకాల ఎర్రర్స్ ఉంటాయో తెలియాలి. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ ఎర్రర్స్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. సో ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నదాన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కానీ చేయక ముందర ప్రికాషన్స్ తీసుకుంటాం. ఓకే ఇలా వెళ్దాం, ఈ ప్రికాషనరీ. అందుకని ప్రతి ఎక్స్పెరిమెంట్కి కూడా ప్రికాషన్స్ రాస్తారు. మీరు చూసుకోండి, ఫిజిక్స్లో కావచ్చు, మీరు ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, ఆర్ అదర్వైజ్ మన కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్ ఒక టైట్రేషన్ చేసిన, ఒక కెమికల్ ఎనాలిసిస్ ఏది చేసినా ఒక ప్రొసీజర్ ఇస్తారు. ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవుతూ మనం సరిగ్గా చేయలేదంటే అది సిస్టమేటిక్ ఎర్రరే, అంటే పూర్తిగా పర్సనల్ ఎర్రరే. ఎందుకని మనకి మెథడ్ ఇచ్చేశారు. ఒరే బాబు ఇది చదువు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్తున్నారు, ఇలా చెయ్యి, ఇలా చేస్తే రిజల్ట్ బాగా వస్తుందన్నా సరే మనకి ఎర్రర్ వస్తుంది. మనం యాక్యురేట్గా చేయలేకపోతున్నాం, యాక్యురసీ రాలేకపోతుంది. మనం ప్రిసైజ్డ్గా ఉంటున్నాం, వీఆర్ ప్రిసైజ్డ్ బట్ నాట్ యాక్యురేట్గా ఉంటున్నాం. ఎందుకని అంటే ప్యూర్లీ అనలిస్ట్ యొక్క ఫాల్టే. ఆ ఎక్స్పెరిమెంట్ సరిగ్గా చదవడు, వాడు ప్రొసీజర్ చదవడు, ఏదో ఇలా చూస్తాడు, అలా వీళ్ళు చేసేస్తాడు, రాదు ఆన్సర్. సో ఒక టెస్ట్ చేసిన అంతే, బ్రౌన్ రింగ్ టెస్ట్ చేయమంటారు, లేదా ఒక ఫినాల్కి టెస్ట్ చేయమంటారు, లేదా ఎజోడై చేయమంటారు, రాదు వాడికి. ప్రొసీజర్ ఉంది అక్కడ, ప్రొసీజర్ ఉండి చదివి ఏం చేయాలి అన్నది సరిగ్గా అంటే ఎగ్జిక్యూషన్. సో ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం అయిందో అన్నీ కూడా సిస్టమేటిక్ ఎర్రర్సే. సో అవన్నీ కూడా పర్సనల్ ఎర్రర్సే. సో ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా చేయలేకపోతే వచ్చేటువంటి ఎర్రర్స్ అన్నీ కూడా మనకి సిస్టమేటిక్ ఎర్రర్స్లోకి వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ అందుకని పూర్తిగా ఈ ఎర్రర్ అనాలిసిస్ అనేది ఏంటంటే, చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్ మీద పూర్తి అవగాహన ఉండడం, ప్రికాషనరీగా చేయడం. అప్పుడు మనకి ఆ ఎర్రర్ ఏంటి అన్నది, ఎందుకు ఏదైనా మనకి యాక్యురేట్గా వాల్యూ రాలేదు, ఎర్రర్ వచ్చిందంటే అప్పుడు దాన్ని ఏ టైప్ ఆఫ్ ఎర్రర్గా మనం ఎంచుకోవాలి అన్నది ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అనమాట. సో దేర్ ఫోర్ వైల్ క్యారింగ్ అవుట్
chemical analysis, it is very important to be aware of the sources of the error. ఇప్పుడు చెప్పాను మీకు sources of the error ఏంటి అన్నది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో నెసరీ టు హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ accuracy ఏంటి, ప్రిసిషన్ ఏంటి. ఇప్పుడే చెప్తున్నాం ప్రిసిషన్ అంటే రిపీటెడ్ మెజర్మెంట్స్ అనమాట. మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, టార్గెట్కి బేస్ చేసుకుని చెప్పేటువంటి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని మీకు చూపించడం జరిగింది. ప్రిసిషన్ అనేది లేదు, మనం ఒక చెప్తున్నాం కదా ఎక్స్పెరిమెంట్ చేస్తాం 4 సార్లు ఎందుకు చేయాలి, ఆ 4 సార్లు చేసే వాల్యూలే ప్రిసైజ్డ్. ఆ మెజర్మెంట్స్ డిఫరెంట్ సేమ్ కండిషన్లో నువ్వు ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి, ఆ మెజర్మెంట్స్ చేసే ప్రాసెస్ అంతా కూడా, ఆ విధానం అంతా కూడా ప్రిసిషన్. సో ఏ గుడ్ నాలెడ్జ్ a good knowledge about significant figures is also essential in the analysis of data. సో ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం, మన క్యాలిక్యులేటర్ మీద చేసేస్తూ ఉంటాం. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి సంబంధించి క్యాలిక్యులేటర్ మీద చేసినప్పుడు పాయింట్ తర్వాత 9 డిజిట్స్ వస్తాయి. 9 డిజిట్స్ వాడు ఏంటి అంటే ఆ క్యాలిక్యులేటర్, అందుకనే మనం లాగరిథం వాల్యూస్ తీసుకుంటూ ఉంటాం. లాగరిథం అని ఎందుకు అంటాము అంటే క్యాలిక్యులేటర్ మీద చేయొద్దని కాదు, అక్కడ డిజిట్స్తో ప్రాబ్లం వస్తుంది. అందుకనే మనకి కరెక్షన్స్ కూడా చెప్తారు. ఎలాగా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ 4 డిజిట్స్కి వచ్చినప్పుడు 5 కన్నా లోపు ఉంటే కనుక వదిలేయమని, 5 దాటితే ఏం చేయమన్నారు, కరెక్షన్ చేసేయమన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50.628 అని ఉందనుకో, దెన్ ఆ 8 బదులు ఇక్కడ 3 వేసేయచ్చు, అంటే 50.63 వేసుకోవచ్చు. 50.63 అంటే కరెక్షన్ చేసేయమన్నారు ఆ డిజిట్ని. అలా కాదు 50.622 ఉందనుకో, 22 అని వస్తే ఆ 2ను వదిలేయమన్నారు. అదే నువ్వు క్యాలిక్యులేటర్లో 9 డిజిట్స్ 8 పాయింట్ తర్వాత 8 డిజిట్స్ 6 డిజిట్స్ వస్తాయి, ఏదని వదిలేస్తాం మనం, ఇవన్నీ రూల్సే. సో అందుకని వీ మస్ట్ నో అబౌట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఆ ఎసెన్షియల్ డేటాకి సంబంధించిన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి అన్నది. అలాగే ఎర్రర్ అనాలిసిస్ డీల్స్ విత్ సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఎంప్లాయిడ్ అండ్ అవుట్లైన్ ద స్టాటిస్టికల్ ప్రొసీజర్ అప్లైడ్ టు ద అనలిటికల్ రిజల్ట్స్. అంటే మీన్ ఏంటి, మీడియన్ ఏంటి, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి, వీటన్నిటి మీద కూడా అవగాహనతో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం వచ్చినటువంటి ఎర్రర్ని అనలైజ్ చేస్తూ ఉంటాం, ఐడెంటిఫై చేస్తాం. ఇది కాకుండా మనం మినిమైజేషన్ ఆఫ్ ఎర్రర్స్ కూడా తెలుసుకోవాలి. మినిమైజేషన్ ఆఫ్ ఎర్రర్స్ గురించి చెప్పుకున్నప్పుడు స్టాండర్డ్ సొల్యూషన్ తయారు చేసేటప్పుడు కానీ, మెథడ్ని ఎంచుకున్నప్పుడు కానీ, ప్రిపరేషన్ ఆఫ్ శాంపిల్ దగ్గర కానీ, ఇవన్నీ కూడా మనకి అంటే మినిమైజేషన్ ఆఫ్ ఎర్రర్స్లో వచ్చేటువంటి లోటుపాట్లను తెలుసుకోవడం కూడా ఎర్రర్ అనాలిసిస్ అవుతుంది. సో ఇవి ఓవరాల్గా అంటే కలెక్షన్ ఆఫ్ ద శాంపిల్ and performing the experiment by measuring accuracy, identifying the error using absolute method or comparative method, by calculating percentage error, evaluating the error. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎర్రర్ అనాలిసిస్. అంటే ఒక మిస్టేక్ జరిగింది, ఎందుకు జరిగింది, ఈ ఎర్రర్ అనేది ఎందుకు వచ్చింది, ఇంత ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఈ ఎర్రర్ తక్కువ ఎక్కువ, సరే మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి, సరే మన ఎక్స్పెరిమెంట్ 4 సార్లు చేసాం కదా, ఫస్ట్ సార్ చేసిన దానికి సెకండ్ సార్ చేసిన దానికి ఏంటి అంటే ఆ ప్రిసైజ్డ్ వాల్యూస్ అన్నమాట. అందుకని ఏం చేస్తాం, అలా 4 వాల్యూల్ని మీన్ కడతాం లేదా మీడియన్ కడతాం. సో అట్లాగా మనం ప్రిసైజ్ చేసి ఆ వాల్యూని ఒక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ ఫార్ములా ఏమైనా తప్పు జరిగిందా, అలాగే క్యాలిక్యులేషన్స్లో ఏమైనా తప్పు జరిగిందా. సో ఇలాగా మనం ఎర్రర్ని అనలైజ్ చేసుకుని ఆ ఎర్రర్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేస్తాం. దిస్ ఈజ్ ద ఓవరాల్ కాన్సెప్ట్ అనలిటికల్ డేటాకి సంబంధించినటువంటి మనకి యూనిట్ 2 అన్నమాట. సో ఈ యూనిట్ 2లో చాలా ఈజీగా కాన్సెప్ట్ అంతా కూడా అర్థం చేసుకోండి. సో ఈ కాన్సెప్ట్ ద్వారా మనకి అంటే ఈ టాపిక్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటా కాన్సెప్ట్ ఈ దీంతో కంప్లీట్ అయింది. జాగ్రత్తగా చదువుకోండి, ఇందులోంచి ఈజీగా మనం ఎస్ఏ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు, రైట్. సో అంచేత నెక్స్ట్ యూనిట్లో మళ్ళీ కలుద్దాం. సో ఈ లోపల జాగ్రత్తగా ఈ యూనిట్లో వచ్చేటువంటి 2 పార్ట్స్, ఇది సెకండ్ పార్ట్, ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ జాగ్రత్తగా చదువుకుంటే ఈ యూనిట్ కంప్లీట్ అవుతుంది. యూ కెన్ ఆన్సర్ ఎస్ఏ క్వశ్చన్ అండ్ షార్ట్ ఆన్సర్స్ చాలా ఈజీ వేలో మీరు రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ.